నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో అఖండమైన వేగంతో దూసుకుపోతున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 లాంటి విజయాల తర్వాత ఆయన ఎనర్జీ లెవెల్స్ అమాంతం పెరిగిపోయాయి. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో 3 చిత్రాల కథలను విని ఖరారు చేసేస్తున్నారు. ఒక రకంగా బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా దూసుకుపోతూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాఫియా బ్యాక్ డ్రాప్ లో తన 111వ మూవీ చేస్తున్నారు. ముంబై అండర్ వరల్డ్ కథతో సాగే ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలయ్య గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేయాలని బాలయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కవేళ ఏమైనా కారణాల వల్ల ఆలస్యమైతే 2027 సంక్రాంతికి విడుదల చేస్తారు. బాలయ్య తన సాధారణ శైలికి భిన్నంగా వివేక్ ఆత్రేయ లాంటి యంగ్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వటం తెలుగు ఫిలిం నగర్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఇదే ఖాయమయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక కథ చాలా పెద్దదిగా ఉండటంతో 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నారట. ఈ 2 భాగాల షూటింగ్ ను కూడా దాదాపు ఏకకాలంలో పూర్తి చేయాలని దర్శకుడికి బాలకృష్ణ సూచించారు. నాంది, ఉగ్రం చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల కూడా బాలయ్య రేసులోకి వచ్చేశారు. విజయ్ చెప్పిన ఒక శక్తివంతమైన పోలీస్ బ్యాక్ డ్రాప్ కథకు బాలయ్యకు బాగా నచ్చేసిందంట. వెంటనే ఓకే చెప్పేశారు. ఇక దీన్ని చాలా తక్కువ బడ్జెట్ లో తక్కువ సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక గోపీచంద్ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ లేదా విజయ్ కనకమేడల సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కుతుంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయటం, భారీ బడ్జెట్ సినిమాలతో పాటు వేగంగా పూర్తయ్యే సినిమాలను బ్యాలెన్స్ చేయటం చూస్తుంటే బాలయ్య తన కెరీర్లో సూపర్ ఫాస్ట్ స్టేజ్లో ఉన్నారని, బుల్లెట్ ట్రైన్లో దూసుకుపోతున్నారని కూడా చెప్పొచ్చు.